టాక్సిక్ వారం మధ్యలో రిలీజ్ అవ్వబోతున్నాయి. ఒక జన సైనికుడిగా ఎలా అనిపిస్తోంది? అండ్ ఉస్తాద్ భగత్ సింగ్ పైన ఇప్పటికే చాలా హోప్స్ క్రియేట్ అయిపోయాయి. ఉస్తాద్ భగత్ సింగ్ అనేది తెలుగు మూవీ ఒక వర్షంలో రిలీజ్ అవుతుంది. అది వన్ వర్షంలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వరకే మనం తెలుగు వాళ్ళు ఉన్నాం చూస్తాం. ఇక అది పాన్ ఇండియా సినిమా కాబట్టి దాని డైరెక్షన్ కూడా అనదర్ కట్ని పర్సన్ ఒక లేడీ చేస్తుంది కాబట్టి మనం ఆ సినిమా పాన్ ఇండియాది, దానికి ఐప్ ఎక్కువ వస్తుండొచ్చు. దీనికి ఎంత ఐప్ వస్తుందంటే ఆంధ్ర తెలంగాణలో దీన్ని బీట్ చేసేవాడు ఎవడు ఉండడు. నేను చెప్తున్నాను కదా, యశ్కి మేము కూడా కర్ణాటక నుంచి వచ్చే ఏ హీరోకైనా సరే మేము అభినందిస్తాం. మన తెలుగు వాళ్ళు ఎవరైనా సరే సినిమా బాగుంటే అభినందిస్తాము. అలాగే సినిమా బాగలేకపోతే దానికి వచ్చే రిజల్ట్ కూడా అలాగే ఉంటుంది. ఎంత స్టార్ అయినా సరే ఎవరైనా సరే ఆ ప్లేస్లో మా అన్న పవన్ కళ్యాణ్ ఉన్నా కూడా సినిమా బాగలేదంటే బాగలేదనే చెప్తాం. అయితే హరీష్ శంకర్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయండి. ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేయబోతున్నారు. సో కొంతమంది ట్రోలర్స్ ఏమంటున్నారంటే ఆయన కాపీ కట్ పేస్ట్ చేయడం తప్ప సొంత టాలెంట్ అనేది ఆయనకు లేదు అని టాక్ కూడా వినిపిస్తుంది. సో ఈ స్టోరీని ఎక్కడి వరకు తను హ్యాండిల్ చేయగలిగాడు? ఇదిగోండి, ప్రతిదానికి ఒక డైరెక్షన్ వెనక ఉండే బాధ ఎలా ఉంటుందో ఆ డైరెక్షన్ చేసేవాడికి తెలుసు. దాని వెనక కొన్ని కుటుంబాలు బతుకుతాయి. దాని వెనక ఎంతోమంది అన్నం తింటారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, లైటింగ్ డిపార్ట్మెంట్ కానీ, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే కెమెరా డిపార్ట్మెంట్ కానీ, ఏదైనా సరే ఆఖరికి అంత పెద్ద హీరోని పెట్టి డైరెక్షన్ చేస్తున్నాడు. సరే ఆయన టైం బాగాలేదు, డబ్బింగ్లు కొట్టిన వాళ్ళు, కాపీలు కొట్టిన వాళ్ళు ఇట్లు కొట్టలేదా? అక్కడ ఖుషి సినిమా తమిళ్లో సూపర్ హిట్ అయ్యింది. అదే సినిమాని ఇక్కడ తీస్తే ఇంకా బ్లాక్ బాస్టర్ అయింది. మరి పవన్ కళ్యాణ్ గారి రేంజ్ అది. మరి డబ్బింగ్ కొట్టాడు కదా, ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది, తర్వాత ఇక్కడ తీశారు. మరి ఏ స్టామినా ఉన్న హీరోకి ఆ స్టామినా ఉంటుంది. ఆయన ఇది ఆయనదే, ఈయన ఇది ఈయనదే. అలాగే ఇప్పుడు యశ్ గారు కూడా ఆయన సినిమా కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటూ. మ్యూజిక్ చాలా బాగుందండి, మ్యూజిక్ చాలా బాగుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 2 సాంగ్స్ చూసాము. అందులో ఫస్ట్ సాంగ్ దేకిలంగశాల చాలా మంచి అయిపోయింది. తర్వాత నువ్వు మొక్కవు కాదువో మొండి రాళ్ళనైనా చీల్చుకు వచ్చే మొక్కవో అని చెప్పి సాంగ్ రిలీజ్ చేశారు. మెడ మీద చెయ్యేస్తే తొడగొడతాం అని చెప్పేసి అన్నారు. దానికైతే గూస్ బమ్మే. థియేటర్లో ఉన్నోడికైతే ఒక రేంజే. నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ సినిమా మీద కామెంట్ చేసే వాళ్ళు ఎవరంటే ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆ వర్గానికి కూడా చెప్తున్నాం, సినిమా అనేది ఒక ఇన్స్పిరేషను. మీ నాయకుడికి కూడా బాలయ్య గారు అంటే ఇన్స్పిరేషను. అలాగే మా వాడి సినిమా ఎట్టి పరిస్థితుల్లో జనాలు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా. డైరెక్షన్ కూడా నాకు తెలిసి ఆయన ఎంతో చెప్తున్నాడు ప్రజల్లోకి, ఈ సినిమాని నేను మంచి ఒక ఒపీనియన్తో అందిస్తానని చెప్పేసి. ఆయన కూడా కంపల్సరీ ఇట్టు కొడతాడు. ఈ సినిమా గబ్బర్ సింగ్ తర్వాత దానికంటే మంచి రెస్పాన్స్ వస్తుందని మనస్ఫూర్తిగా ఆయన సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం.